ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినూత కోట ఆధ్వర్యంలో ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో శ్రీకాళహస్తి పట్టణంలోని పెళ్లి మండపం నందు ప్రతి గురువారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈరోజు 49వ వారం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కావలి శివకుమార్, తోటా గణేష్, రవికుమార్ రెడ్డి, జ్యోతిరామ్, సురేష్, వెంకటరమణ యాదవ్, లక్ష్మి, రాజ్యలక్ష్మి, మాలతి, దినేష్, ఉదయ్, సాయి, వినోద్, అశోక్, బిఎస్ఎస్ డుమ్ము రాయల్, బిఎస్ఎస్ మురళి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని 14వ డివిజన్ యనుమాముల ముసలమ్మకుంట ఫేజ్ 1లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత పార్లమెంట్ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు గురువారం రోజున సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాశెట్టి కమలాకర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి వరంగల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎర్రబెల్లి స్వర్ణ విచ్చేసి కేక్ కట్ చేసి అనంతరం పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ప్రాణత్యాగం చేసిన సందర్భంగా మనం చూసుకుంటే ఈ దేశం కోసం ఎవరైనా ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఉన్నారా అని మనం అడగొచ్చు. అది ఒక గాంధీ నెహ్రూల కుటుంబానికి సంబంధించింది తప్ప మరొకటి కాదు. ఇందిరాగాంధీ ఒక ప్రధానిగా ఉన్నప్పుడు వారు అలీన దేశాల సదస్సులకు వెళ్ళినప్పుడు వారి ధైర్యము సాహసము చూసిన అటల్ బిహారీ వాజ్పేయి కూడా వారిని కాళికామాతతో పోల్చడం జరిగింది. అంటే అలాంటి గొప్ప వ్యక్తిత్వము, ధైర్యము, బాగు చేయాలనే తపన, అందరికీ నేను అండగా ఉండాలనే ఆశయం ఉన్న వ్యక్తి ఇందిరాగాంధీ గారు. వారి వ్యక్తిత్వంతో ఉనికిపుచ్చుకొని పుట్టిందే రాహుల్ గాంధీ గారు. ఆ రాహుల్ గాంధీ గారు కూడా ఇవాళ ఒకటే మాట అంటున్నారు, ఈ దేశం సమైక్యంగా ఉండాలి, అందరు ప్రజలంతా సంతోషంగా ఉండాలి, మనమందరం కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పడం జరుగుతుంది. మరి విభజించి పాలించే వాళ్ళని చూద్దామా, నాది నాది అంటూ కొట్లాడే వాళ్ళని చూద్దామా, మనందరం ఒకటిగా ఉందామని అడిగే వాళ్ళతో మనం ఉందామా? నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనందరం ఒకటిగా ఉంటూ రాబోయే కాలంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడానికి మనమందరం కూడా ప్రతి అడుగు వేయాలి. వారికి తోడుగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నాం. సోనియా గాంధీ గారు అంటే మనం ఇవాళ తెలంగాణ తల్లిగా పూజించాల్సిన అవసరం ఉంది. 60 ఏళ్ళ తపన, ఆరాటం, మన పోరాటం చూసిన తర్వాత పక్క రాష్ట్రంలో ఆంధ్రాలో మొత్తం తెలంగాణ ఇస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, భూస్థాపితం అవుతుంది అని తెలిసి కూడా నాకు ప్రజలే ముఖ్యం, వాళ్ళ ప్రాణాలు కాపాడమే ముఖ్యం తప్ప మరొకటి కాదు, నా స్వార్థం లేదు అని నిరూపించుకున్నారు సోనియా గాంధీ గారు. మనకు తెలంగాణ ఇచ్చినారు. తెలంగాణ ఇచ్చినప్పుడు మనం బంగారు పల్లెల్లో పెట్టి తెలంగాణను ఇస్తే వాళ్ళ కుటుంబం అంతా కలిసి దోచుకొని ఇవాళ అప్పుల తెలంగాణను మన చేతికి ఇవ్వడం జరిగింది. అప్పుల తెలంగాణలో మనం చెప్పిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత మనపైన ఉంది. మనం ఇచ్చిన పథకాలన్నీ కూడా ప్రజలలోకి తీసుకుపోవాలని ఆరాటంతో ఇవాళ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మంత్రులంతా కూడా ప్రయత్నం చేస్తూ. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ జన్మదిన కార్యక్రమం అట్టహాసంగా చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో రాహుల్ గాంధీ పేరుపై అర్చనా కార్యక్రమం, మండల కేంద్రంలో పండ్లు పంపిణీ, ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ, కస్తూర్బా పాఠశాలలో సహభక్తి భోజనం చేసిన కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ రాయపురం సాంబయ్య. రసం
చదువుకోవాలి, చేపలు చేయాలి, మళ్ళీ ఇదే కాలేజీకి మీరు దొరికే చేయాలి. బాగా చదువుకోండి. ఫోన్ వాడదు. ఫోన్ కూడా నీకు ఇక్కడ వాడదు. ఇంట్లో మధ్యలో లేవకండి అక్క. శ్రీ కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఈ నెల 28, 29వ తేదీల్లో నిర్వహించనున్న అర్చక పురోహిత సంక్షేమ అవగాహన ధర్మ ప్రచార సభను విజయవంతం చేయాలని చిత్తూరు బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్ జిల్లా కార్యాలయంలో చిత్తూరు బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు పాణ్యం శ్రీనివాస శర్మ, సతీష్ కృష్ణమూర్తి, ఎంజి రామభద్ర విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 28, 29వ తేదీల్లో 2 రోజుల పాటు తిరుపతి వినాయక నగర్ కాంచీమఠం సమీపంలోని టీటీడీ ఫంక్షన్ హాల్లో రాయలసీమ స్థాయి పురోహిత సంక్షేమ అవగాహన ధర్మ ప్రచార సభ నిర్వహిస్తారన్నారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కంచి కామకోటి పీఠ ఆధ్వర్యములో శ్రీ శ్రీ జగద్గురువులు విజయేంద్ర సరస్వతి స్వాముల వారు, జగద్గురువులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారి ఆధ్వర్యాన జూన్ 28, 29 ఈ 2 రోజులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తిరుపతిలోని కాంచి మఠంలో ఈ అర్చక పురోహిత సంక్షేమ అవగాహన ధర్మ ప్రచార సభ అనే ఒక సభను స్వామివారు ఈ పెద్ద సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో ముఖ్య కార్యక్రమం ఏమంటే పురోహితులకి సంక్షేమము, వారికి అవగాహన. ఇప్పుడు పురోహితుల నుంచి ఇతరులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా చాలా ఉన్నాయి, ఎవరు ఇతరులు. కాబట్టి దీనికి కులాలకు అతీతంగా కూడా పురోహితులు వచ్చినప్పుడు ఇతర కులాలు కూడా రమ్మన్నారు. ఇది బ్రాహ్మణులే కాదు, ఇతర కులాల వారు కూడా హాజరు కావచ్చని కూడా తెలిపారు. ఈ నెల 21వ తేదీన జరగనున్న యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించి మధురవాడలో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హాలతో కలిసి గురువారం పరిశీలించారు. అక్కడి సిబ్బందికి తగిన సూచనలు అందించారు. అనంతరం మధురవాడ నుంచి యోగాంధ్ర కార్యక్రమం జరగనున్న ఆర్కే బీచ్ వరకు జరిగిన ట్రయల్ రన్లో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పాల్గొన్నారు. గ్రూప్లు ఉన్నాయి కదా, గ్రూప్లో వేసే ఏ కాన్స్టిట్యున్సీకి ఒకవేళ తప్పినా వాళ్ళు వెళ్ళి అందరూ కూర్చుంటారు. మోటివేట్ మధ్యలో మనకు ఒక బ్లాక్ ఇస్తారు. మాడుగుల గ్రూప్ క్రియేట్ చేశారన్నారు. ఇంకా ఏమవుతుందో నేను మీరు కాదండి, వెనకపల్లి మేడం చేపిస్తాను. ఇక్కడే దిగుతారు. ఇక్కడ నుంచి అదే మనము ట్యాగ్ ఇండస్ట్రీస్ చేసాము. ఇది బస్సెస్ వస్తుంది. బస్గా ఇన్ఛార్జ్ పేరు, ఫోన్ నెంబర్, వాళ్ళకి కంపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ ఒక్కొక్క నెంబర్కి ఫోన్ నెంబర్కి సో ఇక్కడ 5300 పర్సన్స్ వస్తారు. వాళ్ళు బస్సెస్ ఈ 3 ప్లేసెస్ పార్క్ అవుతుంది. ఈ గేమ్ కాలేజ్ ఏరియా ఉంటుంది.
అది కూడా ప్రతి ఒక్క బస్కి ఇన్ఛార్జ్కి వాళ్ళు ఇక్కడ నుంచి ఇది మనం జాయిన్ చేస్తాము. ఇక్కడ నుంచి వాళ్ళు ఎంటర్ చేస్తారు కంపార్ట్మెంట్. ఆ తర్వాత బస్సు పైకి మీరు ఎన్ని కావాలంటే అక్కడ 3 యూటర్న్స్ ఉన్నాయి. రిటర్న్ చేసి బస్సు చాలా ఉందన్న లైన్ హోల్డ్ ఉంది. అవును వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్తారు. రిటర్న్ చేసి రిటర్న్ 1 సైజ్ ఆఫ్ పార్కింగ్ చేసి రెడీగా ఉంటారు. అది ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత ఇమీడియట్లీ తెలుస్తాం. రీచింగ్ టైం ఎంత అండి? కొంచెం ముందు వస్తే బయలుదేరాలి. అరగంట పడుతుంది వాళ్ళకి. రీచింగ్ టైం 4 ఇప్పుడు మాకు ఒక జేసీ గారు మాకు డౌట్, అది కూడా ఇక్కడ జేసీ గారు మాకు డౌట్. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ పెట్టారు బాగానే ఉంది. ఇప్పుడు మనం ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క బస్సులు వస్తున్నాయి, అంటే ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ అవన్నీ మనం ఎక్కడెక్కడ అనేది అది కూడా మనము నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ, బ్యాంక్ అధికారులతో సమీక్షా సమావేశంలో హాజరైన ముధోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు క్రాప్ లోన్లు, ముద్ర రుణాలు, పీఎం విశ్వకర్మ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇండస్ట్రియల్ కింద మంజూరు చేసిన రుణాల అంశంపై బ్యాంక్ అధికారులతో చర్చించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అర్హులైన చిరు వ్యాపారులకు ఎలాంటి జాప్యం లేకుండా సకాలంలో రుణాలు మంజూరు చేయాలని, జిల్లాల్లో ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా అధికారులు, బ్యాంక్ అధికారులు చొర తీసుకోవాలని సూచించారు. ఎక్సర్సైజ్ సార్ 110% అయింది సార్. ఈ 25-26 లో చేస్తే మనం టార్గెట్ వచ్చేసి 189 గ్రూపులకు 25 కోట్లు సార్ టార్గెట్. ఇప్పటి వరకు 3 crores కంప్లీట్ అయింది సార్. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. క్రాప్ లోన్ ఫార్మర్స్ ఎవరైతే లేస్తున్నారు అది చాలా తక్కువ అమౌంట్, 200 నుంచి 2000 వరకు. కానీ మాక్సిమం బ్యాంకర్స్ ఏదైతే బ్రాంచెస్ ఉంటుందో వాళ్ళు క్రాప్ లోన్ ఇన్సూరెన్స్ కట్ చేయటం లేదు. మన నేషనలైజ్ బ్యాంక్స్ కు ఎంత చుట్టూ కూడా దాన్ని కొంత ఏరియా చేస్తే మంచిగా సబ్మిషన్ సార్. ఏమవుతుందంటే సిపిల్ అనేది క్రైటీరియా సార్, గార్డెన్ కానీ పేరెంట్ కానీ ఇక్కడ డిపాజిట్ మోస్ట్ ఆఫ్ ది కేసు అదే సార్. చాలా కేసెస్ అడిగి ఇప్పుడు వచ్చాయి. పేరెంట్ అని హ్యాండిల్ కాదు, మీరు సిబిల్ చూసి ఎవరు సిబిల్ మరి బ్యాంక్ గ్యారంటీ వ్యక్తి ఏం కట్టారు, బ్యాంక్ గ్యారంటీ ఉంటే ఇస్తాను అంటున్నాను. వాస్తవం చెప్తుంది, నేను ఒక బిజినెస్ మ్యాన్, రాజకీయ నాయకుడు, తర్వాత ఫార్మర్ కూడా ప్రాఫిట్ చేయడం సార్. పతాయినా कुछ गारंटी लेना है क्या? Nothing. Even if somebody is saying कि guarantee आप ले लीजिए, if you take some collateral, we are denying it. We are saying we will only do on the basis of business only. బ్యాంక్ వాళ్ళు వీళ్ళకి వస్తలేదని చెప్పి మన రైతుల నుంచి మనకు ఇన్సూరెన్స్ వస్తలేదు, మన దగ్గర కట్ చేసుకుంటున్న తర్వాత వీళ్ళు ఏం చేసినట్టు ఇన్సూరెన్స్ మన నుంచి కట్ చేసుకుని బంద్ చేశారు. బంద్ చేసి ఎవరైనా ప్రైవేట్ గా కూడా మాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి కడితే వాళ్ళకి కూడా ఎవరైనా అంటే ఎవరున్న రైతు కట్టుకుంటే కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఎక్కడ కూడా రాలేదు. ఒక 3 years 4 years బ్యాక్ కొందరు రైతులకు వచ్చింది, అదేమైందంటే ఊళ్ళో కొందరికి వచ్చింది, కొందరికి రాలేదు. అంటే ఈ బ్యాంక్ వాళ్ళు కూడా రైతులు మోటివేషన్ చేయరు. దీంట్లో ఒక సిస్టమ్ ఉంటుంది మేడం, అంటే June 15 నుంచి August 15, September 15 వరకు లోన్ తీసుకొని ఉంటేనే ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. ఈ బ్యాంక్ వాళ్ళు చెప్పారు, మిగతా అధికారులు చెప్పారు. రైతుల పరిస్థితి ఏముంటుందంటే అంతకన్నా ముందు తీసుకుంటారు, దాని తర్వాత తీసుకుంటారు, వాళ్ళకి ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. పోనీ ఈ టైంలో తీసుకుంటే కూడా ఇన్సూరెన్స్ ఎవరికి వచ్చిన దాఖలా లేదు. ప్రతి ఒక్క బ్యాంకు
ఆ బ్రోకర్స్ 5%, 6%, 7%, 3 days ఇంట్రెస్ట్ తీసుకొని ఆ అమౌంట్ కట్టేసి మళ్ళా 2-3 days లో అమౌంట్ కట్టుకున్నారు. అటువంటిది ఫార్మర్స్ కు కావద్దు. మీరు ఇంట్రెస్ట్ కట్టుంది, ఫార్మర్స్ కు ఫ్రీ ఇన్సూర్ పెట్టండి. కానీ పైసలు కట్టిన తర్వాత మళ్ళా రిన్యూవల్ చేస్తానంటే కొన్ని బ్యాంకులు నడుస్తుంది. అటువంటిది నడిస్తే ఫార్మర్స్ లాస్ అయిపోతున్నారు. మీ ఏ బ్యాంక్ అయినా కానీ ఒకటే ప్రొసీజర్ ఉంటుంది. అయితే ఇంట్రెస్ట్ కడితే రెన్యూవల్ చేయండి, లేకపోతే టోటల్ అమౌంట్ కడితే రెన్యూవల్ చేయండి. సికింద్రాబాద్ 11 ఏళ్ల అభివృద్ధిపై ఎగ్జిబిషన్ను 22వ తేదీన ఇంపీరియర్ గార్డెన్లో నిర్వహిస్తున్నాం. మొట్టమొదటిసారిగా బీజేపీ ఎంపీని 4 లక్షల మెజారిటీతో మల్కాజ్గిరి పార్లమెంట్ గెలిపించింది. 75 రోజుల్లోనే నాకు విజయం ఇచ్చారు. ఏడాది కాలంలో నా విజయాలు, సమస్యలు, పోరాటాలపై ఎగ్జిబిషన్లో పొందుపరుస్తాం. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరుతో బయటపెట్టింది. నేను మొదటి నుంచి పోరాడాను. మూసీ ప్రక్షాళన కోసం ప్రభుత్వం నిరుపేదలను ఇబ్బంది పెట్టే చర్యలను ఎదుర్కొన్నాం. మా ఎంపీ గారు అనేటువంటి విశ్వాసాలు అయితే పొందలేదు. మా మల్లారెడ్డి గారి ప్రాంతం ఉంటుంది, అవన్నీ ఒకప్పుడు గ్రామాలు. అవన్నీ కూడా 50 ఏళ్ల క్రితం, 60 ఏళ్ల క్రితం ఏ అసైన్మెంట్ భూములు అయితే గరీబులకు ఇచ్చిందో ఆ అసైన్మెంట్ భూముల మీద కన్నుబడి వాటి గుంజుకునే ప్రయత్నం చేసింది దుర్గాలు. చేస్తే మీ అబ్బాయి జాగిరి కాదు, ఎట్లా గుంజుకుంటావు, 12 సంవత్సరాలు వరుస పెట్టి వ్యవసాయం చేసుకుంటున్న ఆ భూముల మీద హక్కులు వస్తున్నటువంటి చట్టం చెప్తా ఉంటే 50 ఏళ్ల క్రితం, 60 ఏళ్ల క్రితం ఏ పేదలకైతే భూములు అసైన్ చేయబడ్డావో ఆ భూములు గుంజుకొని పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నావు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లాగా ప్రయత్నం చేస్తున్నట్టు పిలుచుకోబడ్డాం, తిరుగుబాటు చేశాం. ఇలాంటి పేదల భూములు కాపాడిన కూడా ప్రయత్నం చేశారు. బాలాజీ నగర్ అంటే మీ అందరూ తెలుసు, జవహర్ నగర్, బాలాజీ నగర్, అక్కడ ఏనాడో రక్షణ శాఖ ఆ భూముల్ని అక్వైర్ చేసింది. ఆ భూములు రక్షణ రంగంలో ఉన్న భూములు అనేక సంవత్సరాలు అక్కడ ఉన్న భూముల్ని ఎక్స్ సర్వీస్ మెన్లకు ఇచ్చింది. ప్రభుత్వానికి సంబంధం లేదు. అక్కడ ఎప్పుడో 50-60 ఏళ్ల క్రితం ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళు పుట్ట చేత పట్టుకొని ఉపాధి కోసం వస్తే 40 గజాలలో 50 గజాలలో ఆనాడు జనసంచారం లేనటువంటి ప్రాంతాలలో ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు కట్టుకుంటూ వెలిసిందే జవహర్ నగర్, ఇవాళ బాలాజీ నగర్. 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం ఏ కాలనీ అయితే వేసాయో ఆ కాలనీలలో ఉండేటువంటి అంతకుముందున్న ప్లాస్టిక్ షీట్లు తీసుకొని కొంచెం బిల్డింగ్ కట్టుకుందామన్నా, అంతకుముందున్న రేకుల షెడ్ల జాగాలో ఒక బిల్డింగ్ కట్టుకుందామన్నా ఇవాళ అక్కడ గద్దల్లాగా వాలిపోతారు బ్రోకర్లు, రెవెన్యూ అధికారులు వాలిపోయి ఆ పేదోడు 50 ఏళ్ల క్రితం వేసుకున్న గుడిస, ఆ పేదోడు 50 ఏళ్ల క్రితం వేసుకున్న రేకుల షెడ్డు ఇవాళ బిల్డింగ్లా మార్చుకోవాలంటే 6 లక్షలు 7 లక్షలు లంచాలు ఇస్తే తప్ప అవి ఉండవు, లేకపోతే కూలిపోతుంది. నిర్మల్ జిల్లా ఉచిత ఆర్మీ అగ్నివీర్ పరీక్ష సాయి సుప్రియ హాస్పిటల్ మరియు సోల్జర్స్ గ్రూప్ ఆధ్వర్యంలో పేద అభ్యర్థుల కోసం ఉచిత అగ్నివీర్ జీడీ మరియు ట్రేడ్స్మెన్ ఆఫ్లైన్ మాక్ టెస్ట్ నిర్వహిస్తున్నాము. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఏ జిల్లా అభ్యర్థులైనా ఈ పరీక్ష రాయవచ్చు. పరీక్ష రాయాలనుకునే వారు పైన పొందుపరిచిన వాట్సాప్ నంబర్లకి మీ పేరు, గ్రామం మరియు జిల్లా మరియు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఫర్ ఫ్రీ అగ్నివీర్ మాక్ టెస్ట్ అని మెసేజ్ చేయండి. మీ పేరు నమోదు పరీక్ష నిర్వహించే ప్రదేశం చేయబడుతుంది. అందరికీ నమస్కారం. నిర్మల్ జిల్లా ఎస్జిటి టెట్ ఎగ్జామ్ ఈ నెల చివరి వారంలో ఉంది. ఆ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి ఒక మాక్ టెస్ట్ కండక్ట్ చేయదలుచుకున్నాము. ఈ పేపర్ని మంచి ఉత్తమమైన నిపుణులతోని తయారు చేయబడింది. ఈ పేపర్కి సంబంధించి ఈ మాక్ టెస్ట్ ఈ నెల జూన్ 22వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకి శిశుమందిర్ శ్రీ సరస్వతి శిశుమందిర్ సుభద్ర వాటికలో పులేనగర్లో ఉదయం 10 గంటలకి కండక్ట్ చేస్తున్నాము. ఈ ఎగ్జామ్ని ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళు శనివారం రోజు సాయంత్రం 5 గంటల వరకు, అంటే జూన్ 21వ తారీఖు వరకు సాయంత్రం 5 గంటల వరకు
ఒక నంబర్ ఇస్తాము, ఆ నంబర్కి మీరు ఫోన్ చేసి ఎన్రోల్ చేసుకోండి అని మనవి. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని నా యొక్క మనవి. ఎల్లారెడ్డి మండల పరిధిలోని మల్లయ్యపల్లి గేట్ వద్ద బుధవారం రాత్రి 9 గంటలకు జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందిన పీరియా కుటుంబ సభ్యులు గురువారం ఉదయం ఎల్లారెడ్డి మెదక్ రహదారిపై మృతుల కుటుంబాలు ఆందోళనకు దిగారు. కారు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో మెదక్ ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ బొజ్జా మహేష్ ఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని, రహదారిపై ఆందోళన కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని కోరినప్పటికీ ఆందోళనకారులు వినలేదు. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న సిఐ రవీందర్ నాయక్ రోడ్డుపై బైఠాయించిన ఆందోళనకారులతో మాట్లాడి గుత్తేదారులకు పిలిపించి తమకు న్యాయం జరిగేలా చేస్తారని హామీ ఇవ్వడంతో సంతృప్తి చెందిన మృతుల కుటుంబాలు రాస్తారోకో విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. అవును సరే, అదే మాకు కాంట్రాక్ట్ ఇక్కడ జరిగింది సార్. రాత్రి మీరు ఉన్నారు సార్ ఇక్కడ. కాంట్రాక్టర్ వాళ్ళు ఒక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఒక్క తెలుసుకోవాలి కదా సార్. కాంట్రాక్ట్ రాకుండా సూపర్వైజర్ కన్నా తోలియాలి కదా సార్. ఉన్నది సార్ మార్గానికి మీకు అన్యాయం జరిగింది, ఎంతో కొంత న్యాయం జరగాలి. అదే సార్, కానీ ఇట్లా రోడ్. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ జననాయకుడు రాహుల్ గాంధీ 55వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశ ప్రజల సహకారంతో రానున్న కాలంలో భావి భారత ప్రధాని కావాలని ఆకాంక్షించారు. పిట్లం ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. జిల్లా బాసరా మండల అధ్యక్షులు మమ్మాయి రమేష్ సూచన మేరకు టౌన్ ప్రెసిడెంట్ రాజేశ్వర్ దేశ్ముఖ్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మనవడు, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కుమారుడు రాహుల్ గాంధీ 55వ పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం మిట్టా సదగోడు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 3 టీచర్లకు 2 టీచర్లు స్కూల్కు వస్తున్నారని స్కూల్ చైర్మన్ శేఖర్ అన్నారు. ఒక ఉపాధ్యాయుడు స్కూలుకు రాక 6 నెలల సమయం అవుతున్నా ఉద్యోగం ఎలా చేపిస్తున్నారని అడిగే అధికారులు కూడా లేరు. పై అధికారులకు ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా ఈ సమస్య ఇలాగనే కొనసాగుతుందని, స్కూల్ విద్యార్థులు 58 మంది, 2 టీచర్లు మాత్రమే ఉన్నారని, ఇక్కడ ఒక టీచర్ ప్రవర్తన సరిగా లేకున్నా, స్కూల్కు సరిగ్గా రాకున్నా జీతాలు మంజూరు చేశారని, అలాగే టీచర్ పైన విద్యాశాఖ అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్స్ ఇచ్చినా పట్టించుకోలేదని చైర్మన్ శేఖర్ తెలియజేశారు. నేను స్కూల్ చైర్మన్, నా పేరు శేఖర్. మాకు ఇక్కడ 3 టీచర్లు ఉన్నాయి. ఇంతకుముందు ఒక టీచర్ రావట్లేదని మేము సార్ కంప్లైంట్ చేసి మేడానికి ఇట్లా కంప్లైంట్ చేసినాం. మాకు ఇక్కడ టీచర్ కావాలి సార్ అని చెప్పినాము. ఎంఈఓకు ఎవరు మమ్మల్ని తట్టించుకుంటలేరు. లాస్ట్కు డిఓ సార్ దగ్గర కూడా వెళ్ళాము. డిఓ కూడా కలిసి లెటర్లు ఇచ్చినాం. ఇక్కడ మమ్మల్ని ఎవరేం పరిస్థితి మానవుడే లేడు.
మరి ఏందో మా పరిస్థితి మీరే చూడండి. పిల్లలకు టీచర్ లేక చాలా నష్టం జరుగుతుంది మా దగ్గర. మాకు 3 టీచర్లు ఉంటేనే మాకు జర అది ఉంటుందని మేము ఇట్లా అది దగ్గర 3 టీచర్లు ఉంటే పిల్లలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక టీచర్ రానందు వలన కూడా ఒక 10 మంది పిల్లలు దగ్గర ఇప్పటికీ. మరి గత ముందు అయితే 60 మంది పిల్లలు ఉన్నారు, ఇప్పుడు 50 మందికే వచ్చినారు. కొత్త మంది రావడానికి రెడీగా ఉన్నారు కానీ టీచర్ లేరు సార్. మా దగ్గర టీచర్ ఉంటే మాకు బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్న సారు మేము మద్యం వేసుకొని వస్తే వద్దని చెప్పినాం. నువ్వు వారానికి ఒకసారి 15 రోజులకు నడవస్తా అంటే వద్దని చెప్పినాం. ఆయన రెగ్యులర్ రావాలని కోరుకున్నాం కానీ రావట్లేదు. ఎంఈఓ సార్ కంప్లైంట్ చేస్తే మా స్కూల్కి రాకుండా కూడా ఆయన జీతాలు చేసిరి. కాంప్లెక్స్ మేడం జీతం చేయాలని చెప్పింది, మళ్ళీ తర్వాత జీతం సమరాలలోనే చేసిన అని చెప్తుంది ఆమె. ఇప్పుడు మళ్ళీ ఆ సార్ని ఎమ్మెల్యే పెళ్ళికి ఇట్లా చేసిరంట. మరి అది ఎట్లనో ఏందో మాకు ఏం అర్థం కదా. మాకు టీచర్ కావాలని డిఓ సార్ కూడా డిమాండ్ చేసినాం కానీ డిఓ సార్ కూడా రావట్లేదు. ఈసారి రాక 6 నెలలు దాటిపోయింది. ఇప్పటికి 6 నెలల వరకు జీతం తీసుకుంటూనే ఉండు. కాంప్లెక్స్ మేడం నేను జీతం చేయాలని చెప్పింది. లాస్ట్కు మళ్ళీ నేను కాదు సార్ మేడం మీరు చేసిరని డిమాండ్ చేస్తే నేను సమరాలలో చేసిన చెప్తుంది. నేను అదే చెప్పిన ఆయనకు. మరి ఏమో చేయలే సమరాలలో అయితే చేసినా కానీ అంతకుముందు చేయాలంటుంది. తీసుకున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. గణేష్.